దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనిస్తూనే ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా? ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారా? వాక్యానుసారమైన సాధన అనుదినము కూడా చేయుచున్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరి క్షేమం కొరకు, మీ అన్ని కుటుంబాల యొక్క మేలు కొరకు నిరంతరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత దేవుడు నాకు అందించినందుకు కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన విషయాన్ని నేను తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నానండి. అయితే ఈ సందేశం అనేటువంటిది చెప్పడంలో ఉన్నటువంటి ప్రాముఖ్య ఉద్దేశాల్లో 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం నా వ్యక్తిగతంగా నాకు జరిగినటువంటి విషయం. రెండవదిగా దేవుడు ప్రేరేపించాడనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పాలనేటువంటి ఆలోచన. మూడవదిగా ఒక సహోదరుడు కూడా నాకు వాట్సాప్లో ప్రశ్నించడం అనేది జరిగింది. ఆ ప్రశ్నకు అనుగుణమైనటువంటి జవాబు కూడా ఈ సందేశం ద్వారాగా ఆ ప్రజలు అందుకుంటారని నేను నమ్ముతున్నాను. అయితే ఈ సందేశం కంటే కూడా ముందుగా నేను ప్రారంభించేటువంటి దానికంటే కూడా ముందుగా ఒక విషయం చెప్తున్నాను. ఆఖరి వరకు చూడండి, చివరి వరకు చూడండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటారో ఆ చివరి వరకు చూస్తే 20 నిమిషాలు కాదంటే ఒక 15 నిమిషాలు మనది కాదు అని చూస్తే చాలా మీరు మేలు పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేను ఈ సందేశం ఇచ్చేటువంటి బాధ్యతలో ఉన్నానా, నా పని అదా కాదా అనేది కూడా ప్రక్కన పెట్టండి కొంతసేపు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలిసింది, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను సేవకుడిని, నేను ఒక ఎవాంజలిస్ట్ని, నేను ఒక పరిచారకుడిని దేవుడి దగ్గర, ఒక సంఘానికి నాయకుడిని, ఒక దైవజనుడిని, ఒక ప్రేచర్ని, అంతే. నేను కార్డియాలజిస్ట్ని కాదు, నేను న్యూట్రిషనిస్ట్ని కాదు, నేను డైటీషియన్ అంతకంటే కూడా కాదు, నేను డాక్టర్ని అంతకంటే కాదు. నాకు చాలామంది డాక్టర్లు ఉన్నారు, చాలామంది ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్లో 70% డాక్టర్స్ ఉన్నారు, 10% సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 20% మాత్రం అందరూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళే. ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళు, ఇంటర్ కాలేజీలో ఉన్న వాళ్ళు, తర్వాత పరిచయమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా డాక్టర్స్, రాజకీయవేత్తలు, సినీ ఫీల్డ్లో కూడా చాలామంది ఉన్నారు. పేర్లన్నీ కూడా ప్రస్తావించాలన్న ఆలోచన నాకు లేదు, కానీ చెప్పాలని కాబట్టి అవసరం కాబట్టి చెప్తున్నాను. అయితే మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా వచ్చి 2019 సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. 2019 సంవత్సరం వరకు ప్రపంచం అంతా కూడా, ప్రపంచ ప్రజల యొక్క ఆరోగ్య స్థితి అంతా కూడా ఒక విధంగా ఉంటే, 2019 సంవత్సరంలో వచ్చినటువంటి కరోనా తర్వాత చూసినటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి అంతటినీ కూడా మనం పరిశీలన చేస్తే 100కి 99% తేడా కనబడుతూ ఉంది. ఎందుకంటే మునుపు ఎన్నడూ లేనటువంటి బలహీనతలన్నీ కూడా కరోనా తర్వాత రావడం అనేది జరిగింది. వాస్తవానికి కరోనా వెనకాల కూడా దేవుని యొక్క చిత్తం ఉంది. ఎంతకు మించినటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, బాధలు, రోగాలు అనేటువంటివి అంత్యదినాల్లో వస్తాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అని చెప్పి దేవుడు చెప్పాలి అనుకున్నటువంటి దానిలో ఉన్న ఉద్దేశం కూడా అది ఉంది. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంతమంది ఎన్ని విధాలుగా బలహీనపడుతున్నారో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు బలహీనతలు అనేవి శారీరక సంబంధమైనటువంటి వ్యాధులు అనేటువంటివి, అలాగే ఇంటర్నల్ ఆర్గన్స్ అనేటువంటివి ఫెయిల్ అవ్వడం అనేటువంటిది ఒక 50 తర్వాత కనబడుతూ ఉంటుంది. ఒకవేళ ఇలాంటి దుర్వ్యసనాలు ఏమన్నా ఉంటాయి, ఇలాంటి చెడు వ్యసనాలు, త్రాగుడు, గుట్కాలు, పాన్పరాగులు, ఇలాంటి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు సరే, ఇంచుమించు ఈజీగా ఒక 45 వరకు హ్యాపీగా బతికేసే వాళ్ళు తర్వాత ఏమైనా క్యాన్సర్లు వచ్చే అవకాశం అనేటువంటిది ఒకప్పుడు కనబడేది. కానీ ప్రస్తుత రోజుల్లో కానీ మీరు చూస్తే 2019 సంవత్సరం తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులు, లోకంలో మనుషులు ఎదుర్కొనేటువంటి బలహీనతలను కానీ గమనిస్తే వయసుతో సంబంధం లేదండి. టీనేజు, కిడ్స్, యూత్, మెన్లీ ఏజ్ వచ్చిన వాళ్ళు, అడల్ట్స్, ఇంకా వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోయినటువంటి ఓల్డేజ్ వాళ్ళ దగ్గర వరకు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి బలహీనతలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అందులో సందేహం లేదు. వయసుతో సంబంధం లేకుండానే చాలామంది హఠాన్మరణం అనేటువంటిది పొందుకుంటూ ఉన్నారు. న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం కదా, డ్యాన్స్ వేస్తానే ఉంటున్నారు, వేస్తేనే చనిపోతున్నారు చాలామంది. అలాగే ఏదో చోటకి ప్రయాణం చేస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తానే ఉన్నప్పటికే చనిపోయినటువంటి వ్యక్తులు, పరిస్థితులు చాలా కనబడుతున్నాయి మనకి. అలాగే టిఫిన్ చేస్తూ ఉన్నారు, టిఫిన్ చేస్తూ చనిపోతున్నారు.
దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, వీళ్ళకి వచ్చినటువంటి బలహీనత ఏంటి అని చెప్పి వైద్యులు పరిశీలించి పరీక్షించి చెప్పిన విషయం ఒకటే చెప్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి. హార్ట్ అటాక్ ఏజ్ ఏంటి, ఆ హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి? ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అనేది, హార్ట్ అటాక్స్ అనేటువంటివి, ఈ కార్డియాక్ అరెస్ట్ అనేటువంటివి ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రమే కనబడింది. కానీ ప్రస్తుత రోజుల్లో మీరు చూస్తే గుండెపోటు అనేటువంటిది వయసుతో సంబంధం లేదు. 15 సంవత్సరాల వ్యక్తులు వచ్చి చనిపోతున్నారు. 10వ తరగతి చదివేటువంటి వ్యక్తులు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, 20వ సంవత్సరం మొదలుకొని 40వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన సందేశం ఇది. చాలామంది చచ్చిపోతున్నారు. నేను ఒక వీడియో చూశాను నిన్న, నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. ఆ కుర్రాడు వయసు నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ మేబీ ఒక 14-15 ఇయర్స్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుని వచ్చాడు. అంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎంత ఫిట్గా ఉంటాడో అర్థం చేసుకోండి. ఫిట్గా ఉంటాడు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చాడు, స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చాడు, పూల్ బయటకు వచ్చాడు, ఆ ఫ్లోర్ మీద నడుస్తుండగా టపక్మని పడిపోయి చచ్చిపోయాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారు. మీరు చూడండి, కావలిస్తే 2020 మొదలుకొని 2024 వరకు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మునిపెన్నడూ లేనండి ఆత్మహత్యలు ఈ 4 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దీని వెనకాల ఎవరి ఉద్దేశం ఉంది, ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మీకు సందేశం చివరిలోపు ఖచ్చితంగా దేవుడు తెలియపరుస్తున్న ఆశపడుతున్నారు. చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, బాగా జిమ్ చేసేటువంటి వ్యక్తులు చచ్చిపోతున్నారు, బాడీని ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే గుండెపోటు చచ్చిపోతున్నారు అని చెప్పి. కానీ లోకానికి తెలియనటువంటి ఒక విషయాన్ని నేను చెప్తున్నానండి. నాకు ఎవరు చెప్పారనేటువంటి దానికి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నేను చాలా సమాచారాన్ని సేకరించాను. నేను కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో తిరిగి సజీవుడిగా నిలబడినటువంటి వ్యక్తిని నేను కూడా అయిపోయినాను అనుకున్నాను. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని మరొకసారి నేను పాడు చేసుకోకూడదు, సద్వినియోగపరుచుకోవాలని చెప్పి నిలబడినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఇప్పుడు కొనసాగుతున్నాను. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా ధన్యులు. కరోనా ఎఫెక్ట్ తగిలి బ్రతుకున్న వాళ్ళు పడేంత అవస్థ ఎవరో పడరేమో. కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు నేను అంటాను, ఎవరో బాధపడకండి. కానీ అది వచ్చి మనం బ్రతికి వెళ్ళిపోయింది చూడండి, ప్రాంతం మిగిలి చేసింది చూడండి. మనం కరోనాని జయించాము అని అనుకున్నాం అంతే, కరోనాలో బతికి బయటపడ్డాం అని అనుకున్నాం అంతే. కానీ వాస్తవానికి ఆ కరోనా మనల్ని చంపలేదు, కానీ మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా పాడు చేసేసింది. మెయిన్లీ లంగ్స్. నేను రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ కోవిడ్ అని అనకూడదు, నేను ఒక 30+ ఉన్న వ్యక్తిని, నేను 30+ ఏజ్ ఉన్న వ్యక్తిని, అన్ని చాలా ఫిట్గా ఉండే వ్యక్తిని. నేను యవన దశ నుంచి కూడా వర్కౌట్లు చేయడం అనేది ఒక మంచి క్రీడాకారిని నేను. కాబట్టి చాలా బాడీ వైజ్గా చాలా ఫిట్గా ఉండే వ్యక్తిని, డైలీ ఎక్సర్సైజ్ చేసే వ్యక్తిని నేను. కానీ నేను తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి, నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత దేవుడి మీద ఉన్న దృష్టి దేని మీద లేదు. ఫ్యామిలీ మీద కానీ, ఇంక మరొక దాని మీద కానీ, బాడీ మీద కానీ, ఇంక దేని మీద లేదు. ఫుల్ ఫోకస్ అంతా దేవుడి మీద. ఎందుకంటే ఖాళీ కూడా ఉండదు. సేవకులకైతే అర్థమైపోద్ది. దేవుడు, పరిచర్య, సంఘం, వాక్యం అందించడం, ఇంతకు మించినటువంటి ఇంకా గొప్ప పని పెద్ద పని ఏమి లేదు. ఆ పనే మనకు సరిపోతూ ఉంటుంది. కొనసాగుతున్నాను పాస్టర్లు అంటే మనకు తెలియదే ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు పెట్టిన తినాలి, ఎక్కడికి వెళ్ళినా సరే నాన్ వెజ్ ఎప్పుడూ ఉంటుంది. పుష్కలమైన ఆహారాన్ని దేవుడు ఎప్పుడూ కూడా సేవకులకి సిద్ధపరుస్తూ ఉంటాడు. లాట్ ఆఫ్ ఫ్యాట్. అయితే పరిచయంలో కొనసాగుతున్న బాగానే ఉంది. కానీ బలహీనతలో కోవిడ్ తర్వాత అనూహ్యమైనటువంటి రీతిలో నా ఆరోగ్య పరిస్థితి అంతా కూడా మారిపోయిందండి. డ్రాస్టికల్గా చేంజ్ అయిపోయింది నా ఆరోగ్య పరిస్థితి అంతా కూడా. నాకే ఆశ్చర్యం వేసింది. నాకు ఒకే ఇన్ఫెక్షన్ ఉండేది కోల్డ్ టైంలో, అంటే వింటర్ సీజన్లో మాత్రం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండేది. నాకు చలికాలం అంటే చాలా ఇష్టం, కానీ చలికాలానికి నేనంటే ఇష్టం లేదు అనుకుంటా. చలికాలం వచ్చేటప్పటికి థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసేటివి. అదొక ప్రాబ్లం ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియనటువంటి ఎన్నో బలహీనతలో నేను చూస్తూ ఉన్నాను. అయితే నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది.
వాళ్ళు పల్స్ చూశారు, బీపీ చూశారు, షుగర్ లెవెల్స్ చూశారు, అన్నీ చూశారు, చాలా బాగున్నారు, చాలా ఫైన్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అది అన్నీ చూసిన తర్వాత ఫైన్, బాగానే ఉన్నాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఏమనుకోవద్దని చెప్పి అన్నారు వాళ్ళు. ఆయన ఏమన్నారంటే, కోవిడ్ వచ్చి బ్రతికిన వాళ్ళలో లంగ్స్ 60% డ్యామేజ్ చేసిన పరిస్థితులే ఉన్నాయంట. అంటే అందరికీ కాదు, 100లో 60 నుంచి 70 మందికి లంగ్స్ పాడైపోయినాయి. కోవిడ్ మెయిన్ ఎఫెక్ట్ చేసింది మానవుడి యొక్క శరీర భాగంలో అవయవాన్ని, లంగ్స్ని మొత్తం పాడు చేసేసింది. అది లంగ్స్ సరిగ్గా పనిచేస్తేనే గుండె కూడా సరిగ్గా పనిచేస్తుంది. కిడ్నీలకి ఎఫెక్ట్ తగిలింది. అది కిడ్నీ ఎఫెక్ట్ తగిలినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా సరే గుండెకి ఎఫెక్ట్ ఉంటుంది. అంత వద్దండి, అంత డెప్త్గా వద్దు. శరీరంలో ఏ అవయవం పాడైనా సరే గుండెకి ఎఫెక్ట్ ఉంటుంది. షివరింగ్ వచ్చేసేది, నా హ్యాండ్స్ అన్నీ షివరింగ్ వచ్చేసేది, చేతులన్నీ ఒక్కొక్కసారి వణుకుతా అన్నట్టుగా అనిపించేది. తెలియనటువంటి ఒక అస్వస్థత, ఒక రకమైన బలహీనత అంతా కూడా నాలో నేను కనిపెట్టడం అనేది జరిగింది. దేవుని అడిగేవని దేవుడు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని, నూతనమైన ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈరోజు వరకు నేను ఎలా ఉన్నాను తప్ప, లేకపోతే ఈరోజు నేను ఎలాగ ఉండే పరిస్థితులు ఉండకపోదునేమో. కానీ డాక్టర్ గారు చెప్పిన విషయం ఏమండి, ప్రస్తుత పరిస్థితులు కానీ మనం గమనిస్తే మనం తినేటువంటి ఫుడ్ మంచిది కాదు. మొత్తం అంతా కూడా పాడైపోయింది. పెస్టిసైడ్స్ లేనటువంటి ఫుడ్ అంటూ ఏమీ లేదు. అది వెజ్జా, నాన్ వెజ్జా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద పెస్టిసైడ్స్. అంటే ప్రతి ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా పెస్టిసైడ్ అనేది ఉంది, కెమికల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈవెన్ వెజ్లో కూడా ఉంది. నాన్ వెజ్లో అయితే మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు పుట్టి కోడిగుడ్లోంచి వచ్చిన ఒక కోడి పిల్ల 28 డేస్లో అప్రాక్సిమేట్లీ ఒక 3-4 kgs అవుతా ఉంది. ఒకప్పుడు ఆ కోడి మనం తినాలంటే మ్యాక్సిమం ఒక 2 kgs కోడి దొరికింది బయట. కానీ ఈ రోజున 6 kgs కోడులు కూడా దొరుకుతున్నాయి. మీరు అర్థం చేసుకోండి. చాలా ఫాస్ట్గా గ్రో అవడానికి చాలా రకాలైన పద్ధతుల్లో ప్రక్రియలన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. ఫుడ్లో నాణ్యత పోయింది, మనం పీల్చేటువంటి గాలి కలుషితం అయిపోయింది. ఏ విధంగా చూసినా సరే మానవులు ఈ భూమి మీద బ్రతికేటువంటి అవకాశం కానీ, పరిస్థితులు కానీ, అనుకూలత కానీ లేదు అన్నట్టుగానే ఉంది. 4 విధాలుగా కూడా పాడైపోయినటువంటి, కలుషితమైపోయినటువంటి భూమి మీద బతుకుతున్నాం. ఈవెన్ మనం తీసుకునే ఆక్సిజన్ కూడా చాలా కలుషితమైపోయినటువంటి ఆక్సిజనే. కాబట్టి మన శరీర వ్యవస్థ పాడవుతుంది, మన అవయవాలు పాడవుతూ ఉంటాయి, మన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది. కానీ నాకు డాక్టర్ గారు చెప్పిన విషయం, నేను చాలా రీసెర్చ్ చేసి చాలామంది చెప్పిన విషయం, నేను తెలుసుకున్న విషయం కూడా ఒకటే. ఫుడ్ కలుషితం అయిపోయింది, మందులు కలుషితం అయిపోయింది. ఒకప్పుడు ఏ వ్యాధి అన్నా వచ్చిందంటే వ్యాధికి సంబంధించిన మందు మాత్రమే. కానీ ఇప్పుడు వేసుకునేటువంటి మందును బట్టి వ్యాధి తగ్గడంతో పాటుగా కొత్త కాంప్లికేషన్లు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మానవుడు లోకంలో బ్రతికేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవంటాను. వయసుతో సంబంధం లేదు. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. దానికంటే కూడా ప్రాముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే, యవనస్తులకి చెప్తున్నాను, దయచేసి జంక్ ఫుడ్ మానేయండి. బయటికి వెళ్ళి ఆ నూనెలో వేపిన దాన్నే మళ్ళీ అదే నూనెలో మళ్ళీ ఇంకొక నెల, 15 రోజులు, 10 రోజులు వేపినటువంటి ఆ ఫుడ్స్ తినడం బట్టి కూడా భయంకరమైనటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతుందని నాకు డాక్టర్ గారు చెప్పారు. నా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం జంక్ ఫుడ్ అనేటువంటిది అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. అలాగే చాలామంది ఏసీల్లో ఇంక నిరంతరం ఉండిపోతున్నారు. ఏసీల్లో నిరంతరం ఉండిపోవడాన్ని బట్టి కూడా మన వాయువుని మనమే పీల్చుకుంటున్నాం. అంటే మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, అదే మళ్ళీ పీల్చుకుంటున్నాం. మనం ఫ్రీ ఎయిర్ని మనం తీసుకోవట్లేదు, స్వచ్ఛమైనటువంటి గాలిని తీసుకోవడం అనేది ఎప్పుడో మానేసాం. అర్జెంటుగా ఇలాంటి పరిస్థితులు ఎవరంటే వీటిని మానుకోండి. దీనివల్ల కూడా ఎఫెక్ట్ ఉందనేటువంటి విషయాన్ని నాకు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి చెప్తున్నా. చాలా థర్డ్లీ, కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టేశారంటండి. అంటే ఎక్కువ ఫుడ్ తింటేనే కానీ మళ్ళీ తిరిగి బలాన్ని పొందుకోలేమనేటువంటి విషయాన్ని డాక్టర్లే చెప్పారు కనుక ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. బాగా ఫుడ్ తినేయడంతో పాటుగా ఓవర్ వెయిట్ కూడా అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను,
చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎప్పుడూ కూడా ఒక మానవుడికి దీర్ఘాయుష్మంతుడై ఉండాలనే దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు ఇచ్చినటువంటి 120 సంవత్సరాల్లో కనీస 100 సంవత్సరాలైనా సరే బ్రతికేటువంటి పరిస్థితుల్లో ఉండాలనే దేవుడి యొక్క ఉద్దేశం. కానీ అపవాది ఎవరిని ఎప్పుడు మృంగుదమా అని చెప్పి గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడంట. అంటే మనల్ని అర్ధాయుష్మంతులుగా తీసేయాలని, దేవుడిని ఇంకా ఎరక్కుండానే మన ఆత్మ నాశనంలోకి నడిపించేయాలని, మారు మనసులోకి ఇంకా మనం రాకుండానే మనల్ని చంపేయాలని, ఆడు ఎప్పటికప్పుడు మన ప్రాణం కొరకు ప్రాకులాడేటువంటి వ్యక్తి వాడు. మన ఆత్మ దేవుడికి కావాలి, సాతానికి కావాలి. మన ఆత్మ దేవుడికి నిత్య జీవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనకి కావాలి. కానీ అపవాది వాడితో పాటు తీసుకెళ్ళిపోవాలి నిత్య నరకానికి అనే ఉద్దేశంతో వాడికి కావాలి. కాబట్టి వాడు ఎప్పుడూ కూడా మనిషి బ్రతకడానికి ఇష్టపడ్డు. అర్ధాయుష్మంతుడిగా చంపేయాలనో, దేవుణ్ణి తెలుసుకోకముందే ఈ వ్యక్తిని తీసేసుకోవాలనో, ఏదో రకమైన వ్యాధినో, ఏదో రకమైన ప్రమాదాన్నో, ఏదో రకమైన ఇబ్బందునో ఒక మనిషికి కలుగజేసి దేవుణ్ణి ఎక్కడ తెలిసేసుకుంటాడో వీడు తెలుసుకోకముందే ఆ ప్రాణాన్ని నేను హరించుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో సింహంలా తిరుగుతూ ఉంటాడు వాడు. కాబట్టి ఆత్మరక్షణ చాలా అవసరం. అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు తప్పించుకుంటారని అంటున్నాడు. ఆయన తప్పించుకుంటారని అంటా ఉన్నాడు. కాబట్టి రక్షణ ఆలస్యం చేయకండి. అలాగని చెప్పి ఫిజికల్గా అశ్రద్ధగా ఉండడం కూడా చాలా మంచిది కాదు. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు బాగాలేదు కదా, మనం తిన్న ఫుడ్ మంచిది కాదు కదా. పైగా 20 years నుంచి 40 years వచ్చిన వాళ్ళలోనే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేటువంటి జరుగుతూ ఉంది. మైల్డ్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు స్ట్రోక్ వస్తుందంటే చేయి లాగాలి, చెవు లాగాలి, ఎడం కొన్ను అటు ఇటు తిరగాలి, లేకపోతే స్వెట్టింగ్ కావాలి, లేకపోతే ఇంకో రకమైనటువంటి సూచనలు ముందు ఇస్తూ ఉండేది గుండె ఎప్పుడూ కూడా ఇక నేను వచ్చేస్తున్నా జాగ్రత్తగా గుండె బలహీన పడుతుందని చెప్పి ఇండికేషన్లు అన్నీ వచ్చేవి ఒకప్పుడు అన్నీ. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్కి ఏమీ సూచనలు ఏమి లేవు, ఇండికేషన్లు ఏమీ లేవు. అది ఎప్పుడన్నా వచ్చేస్తుంది, ఎలాగన్నా వచ్చేస్తుంది అది. కాబట్టి సూచన లేదు, నా ఆరోగ్యం బాగుందని అనుకోవడం కూడా వీలు లేదే. చేయి లాగట్లే కదా, జస్ట్ నార్మల్లో గ్యాస్ పెయిన్ అయి ఉంటుంది. మా మామయ్య గారు అంతవరకు ఎందుకండి, మన మామయ్య గారు చనిపోయారని చెప్పాను కదా, నొప్పి వస్తుంది అంటే అందరూ గ్యాస్ నొప్పి ఏమో అని చెప్పి గ్యాస్ ట్యాబ్లెట్లు వేసేసారంట 1-2 weeks కంటిన్యూగా. కానీ వాస్తవానికి 2 weeks తర్వాత కూడా ఆ నొప్పి ఎక్కడ దారి తీస్తుందంటే స్ట్రోక్, అది ప్రాణం పోయింది. ఎప్పుడు అశ్రద్ధ చేయకండి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండండి, ఆత్మలో వర్ధిల్లండి. శరీరం విషయంలో కూడా జాగ్రత్త పడడం అనేటువంటిది అవసరం కలిగి ఉన్నటువంటి వారే ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడైతే మాత్రం సైన్స్ ఉండేవి, ఒకప్పుడైతే మాత్రం హార్ట్ స్ట్రోక్ వస్తుందని చెప్పి ఇండికేషన్లు ఉండేవి. ఇప్పుడు ఏ ఇండికేషన్ లేదు, టప్పుక్మని ఆగిపోతుంది గుండె, టప్పుక్మని ఆగిపోతూ ఉంది. అందులో సందేహం లేదు. చిన్న పిల్లలు చనిపోతున్నారండి. చిన్న పిల్లలు నేను ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసా, చాలామంది ఇచ్చేటువంటి విధంగా అది తినకండి, ఇది తినకండి, అదొద్దండి, ఇది వద్దండి కాదు, అన్నీ తినండి, శుభ్రంగా తినండి. కానీ తిన్నది అరిగేంత వరకు కష్టపడండి, తిన్నదే అరిగేంత వరకు కూడా కష్టపడండి. తినేసి కూర్చుంటే ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది. మన పూర్వీకులు తిన్నది అరిగేంత వరకు కూడా చాలా కష్టపడేవారు. ఏదన్నా నోరాలంటే దాన్ని ఏమంటారు, ఆ పత్రాన్ని దాన్ని పట్టుకుని యూజ్ చేసేవారు వాళ్ళు, రోకల బండ, ఆ పత్రాల మీద వాటిని చేసేవారు. ఇప్పుడు అలాగైపోయింది, మిక్సీలు వచ్చేసినాయి. ఒకప్పుడు కష్టపడేవారు, బట్టలు ఉతికే విషయంలో చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఈజీగా స్విచ్ ఆన్ చేస్తే 1 hourలో ఆ బట్టలన్నీ క్లీన్ అయిపోతున్నాయి, డ్రై అయిపోతూ ఉన్నాయి. అన్నీ కూడా ఈజీయే, అన్నీ కూడా కూర్చుంటే పనులు అయిపోయేటువంటివే. కాబట్టి మానవుడి యొక్క శరీరం కష్టపడాలని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. కష్టం మానేసాం, అందుకే లేని రోగాలు వచ్చి పడుతున్నాయి. కాబట్టి వాషింగ్ మిషన్లు వాడొద్దండి, ఇవి వాడొద్దండి నేను చెప్పడానికి సరిపోను, కానీ చెయ్యగలిగేటువంటి ఓపిక ఉన్నంతకాలం కూడా వాటిని చేయడం చాలా మంచిది. మరీ సోమరులుగా మారిపోవడం అనేది వంటిది కూడా మంచిది కాదు కదా. సోమరే కదా మంచం మీద తిరుగుతాడు అని ఉంది. ఆ ద్వారబంధం ఏ విధంగా ద్వారబంధం మీద తలుపు ఎలా తిరుగుతుందో అటు విధంగా తిరుగుతుందని చెప్పి వాక్యంలో కనబడతా ఉంది కదా. సోమరుల వలె ఉండకండి, కష్టపడండి, నచ్చిన తినండి, శుభ్రంగా తినండి, హ్యాపీగా తినండి, కానీ తిన్నది అరిగేంత వరకు కష్టపడండి. శరీరం అంతటా శరీరం అరిగించుకుంటే ఫ్యాట్ అవుతుంది. మనం కష్టపడి అరిగించాం అనుకోండి, అది ఫ్యాట్ అవ్వదు, మంచి కొలెస్ట్రాల్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సాతాను కూడా మన ప్రాణాన్ని అపహరించుకుని వెళ్ళిపోవాలనేది ఉద్దేశంలో వాడు ఉన్నాడు కనుక జాగ్రత్త అవసరం. పైగా
ఫిట్నెస్ కూడా ఉండడం చాలా మంచిది. నాకు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను. 20 years నుంచి 40 years మధ్యన ఇది ఎక్కువ వస్తూ ఉంది కనుక ఫిట్నెస్ చాలా మంచిది. తినేసి కూర్చోకండి, ఎంతో కొంత కష్టపడండి. కష్టపడే పరిస్థితి లేకపోతే కొంచెం వ్యాయామాలు చేయడం అనేది కూడా తప్పేం కాదు. ఎందుకంటే నాకు ఒక బ్రదర్ గారు అడిగారు, బ్రదర్ బీయింగ్ ఏ క్రిస్టియన్ కెన్ ఐ వర్కౌట్, బీయింగ్ ఏ క్రిస్టియన్ కెన్ ఐ డూ ద జిమ్ అని చెప్పి. నేను జిమ్కి వెళ్ళొచ్చా, కెన్ ఐ గో టు ద జిమ్ అని చెప్పి అంటున్నాడు. ఏంటి శరీరం ఫిట్గా ఉండడం అనేది దేవుడికి దృష్టిలో ఏం తప్పు కాదు కదా. దేవుడు అది చేయకూడనటువంటి పాపంగా ఏమి ఎంచడు కదా. అది పౌలు గారు కూడా 1 తిమోతిలో రాశారు కదా, శరీర సంబంధమైన సాధన కొంత మట్టుకే నీకు ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధన మరీ ప్రయోజనం అన్నాడు కదా. అంత మాత్రాన్న శరీర సంబంధమైనటువంటి సాధనం తప్పు అని ఎక్కడా కూడా బైబిల్లో చెప్పలేదు కదా. బైబిల్లో ఉన్న చాలామంది రాజులందరూ కూడా చాలా మంచి శారీర ద్రౌఢ్యం కలిగినటువంటి వ్యక్తులే కదా. ఫిట్నెస్గా ఉండడం అనేది తప్పు లేదు, జిమ్కి వెళ్ళడం అనేటువంటిది తప్పు లేదు, వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేటువంటి తప్పు ఏం కాదు, వర్కౌట్లు చేయడం అనేటువంటిది ఏ విధంగా కూడా తప్పు కాదు. కానీ జిమ్ చేస్తున్నటువంటి ఆ బాడీని నలుగురు చూడాలి అనే ఉద్దేశంతో చేయడం తప్పు. నువ్వు చేసినటువంటి జిమ్ను బట్టి మారినటువంటి బాడీ నలుగురు కళ్ళల్లో కనబడాలి, నేను అందంగా ఉండాలి, అందంగా ఉన్నానని నలుగురికి అనిపించాలి, నా ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉందో చూడండి అన్నట్టుగా 100 మందికి చూపించేటువంటి ప్రయత్నం కొరకు ప్రాకులాడద్దు. నీ బాడీ ఫిట్నెస్ కొరకు నువ్వు చేయడం తప్పు లేదు, కానీ జిమ్కి వెళ్ళడం తప్పు లేదు. కానీ షర్ట్ ఇప్పుకొని ఇక్కడ వరకు బైసప్స్ వేసుకొని కండలు చూపించుకుందాం, అది చూపించుకుందాం, వాళ్ళని పడకూడదాం, వీళ్ళు పడకూడదాం, వాళ్ళని ఆకర్షిద్దాం, వీళ్ళని ఆకర్షిద్దాం అనుకునే ఉద్దేశంతో చేయడం మాత్రం తప్పు. అది మాత్రం తప్పు, అది మాత్రం తప్పు. ఆ విధంగా చేయకండి. ఫిట్గా ఉండడం చాలా మంచిది, కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే, స్వస్థపరిచేవాడు దేవుడే, ఆయుష్ను పొడిగించేవాడు ఆయనే, దీపాన్ని ఆపేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన కృపయందు మనం వర్ధిల్లాలి. మొట్టమొదటిగా ఆయన కృపను వెతుకుదాం, రెండవదిగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉందాం, మూడవదిగా మన జాగ్రత్తల్లో కూడా మనం ఉండడం అనేటువంటిది ఎంతైనా సరే అవసరమే. కానీ నేను రీసెంట్గా ఒక విషయం చూశానండి. నాకు తెలిసిన వెటరన్స్ కూడా చాలా, వెటనరీయన్ డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పారు, నేను ఒక 3rd 4th క్లాస్ నుంచి కూడా ఐ ఫీడ్ లాట్ ఆఫ్ డాగ్స్, చాలా కుక్కలను పెంచే అనుభవాలు ఉన్నాయి నాకు. అయితే రీసెంట్గా ఒక 3 days బ్యాక్ నాకు చాలా ఇష్టమైనటువంటి డాగ్, అది జొన్నంగి అని, అది ఒక బ్రీడ్, అది చాలా రేర్ బ్రీడ్, అది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బ్రీడు అంతరించిపోతుంది. కాబట్టి నాకు దగ్గర తెచ్చిపెట్టుకున్నాను. రీసెంట్గా తెచ్చిపెట్టుకున్నాను. నాకు 8 months 9 months ఉంటుంది. అది స్టేర్స్ నుంచి కిందకి దిగిపోయింది, పరిగెట్టుకుంటా వచ్చేసి నా కళ్ళ ముందు పడిపోయి చచ్చిపోయిందండి. నా కళ్ళ ముందు పడిపోయి చచ్చిపోయింది. దానికి కారణం ఏం లేదు, చాలా ఫిట్గా ఉంది, చాలా ఆరోగ్యంతో ఉంది, ఫుల్గా ఫుడ్ తినేది, అన్నీ బాగున్నాయి. కానీ ఉన్నపాటుగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అది డాక్టర్లు అడిగితే వాటికి కూడా స్ట్రోక్ వస్తాయి, కాలుష్యం పాడైంది. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఒకటేంటంటే, కోవిడ్ వల్ల మనిషి మాత్రమే నష్టపోయాడు అనట్లేదు, చాలా జీవులు నష్టపోయినాయి అని చెప్పారు. దాని గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, ఇది నాకు డాక్టర్ గారు చెప్పారు, నేను కళ్ళతో కూడా గమనించాను. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినటువంటి కుక్క 1 నెల రోజుల క్రితం మెట్లు ఎక్కుతా ఇలా ఊగిందండి. అంటే కళ్ళు తిరిగినట్టుగా దానికి అనిపించింది. ఏంటి ఇలా కళ్ళు తిరుగుతుందని కూడా అనుకున్నాను. సరే వేసింది, ఒక్క నిమిషం అర్థం కాలేదు, అవునా ఇలాంటి జంతువులకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుందా అని చెప్పి. కళ్ళు తిరుగుతాయంట. మీకు ఒకవేళ కళ్ళు తిరగడం అనేటువంటిది ఈ మధ్యన కొంచెం ఎప్పుడు లేనట్టుగా అనిపిస్తున్నా, ఒకవేళ ఉన్నట్టుండి ఒక్కసారిగా నీరసంగా అనిపిస్తున్నా, అశ్రద్ధ చేయకండి. అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించడం అనేది తప్పు కాదు. బైబిల్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. క్రైస్తువులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దా అన్నట్టుగా మాట్లాడుతూ తప్పు కాదండి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళండి, నీ సమస్యను దేవుడు తెలియజేయండి, నీ బలహీనతను దేవుడు తెలియజేయి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది తప్పు. దేవుడికి తెలియజేసి నీ పరిస్థితిని, సమస్యని డాక్టర్ దగ్గరికి వెళ్ళు. డాక్టర్లో మీరుండి నాతో మాట్లాడండి, మీరుండి నాకు స్వస్థను అందించండి, మీ చేతుల మూలంగా నన్ను బలపరచండి, డాక్టర్లో మీరుండండి ఆయన, నేను వెళ్తున్నాను ఆయన ద్వారాగా కాదు, మీ ద్వారా కదా నేను స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళేటప్పుడు ప్రార్థించుకోండి. వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకునే సమయంలో కూడా చక్కగా ప్రార్థించి వేసుకొని ఎంత బాగా చక్కగా పనిచేస్తాయో. డాక్టర్లు లేరా బైబిల్లో? లోకా డాక్టరే కదా. వైద్యానికి ఎప్పుడూ కూడా దేవుడు అతీతం కాదు.
పాపం వల్ల వచ్చిన ఈ రోగాలు వాడికి విరుగుడు దేవుడు మానవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మందులైనటువంటి విధంగా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అంటే నాకు ఆయన చెప్పారని కాదు, కానీ వర్క్ చేయండి, మంచిగా తినండి, తిన్నదాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి. చక్కటి ఆరోగ్యంతో ఆ ఆరోగ్యాన్ని, ఆ బలాన్ని దేవుడి కొరకు ముందుగా ఇవ్వండి. ఆ బలమంతా కూడా, ఆరోగ్యం అంతా కూడా ఫస్ట్ దేవుడి కొరకు వినియోగించండి, తర్వాత మీకు పనుల కొరకు వినియోగించుకోండి. అంతేగాని ఆరోగ్యాలు పాడు చేసుకుని దేవుడిచ్చిన ఆయుష్ను పాడు చేసుకోవడం అనేది కూడా సరైనది కాదు. అంటే మేము పని చేసుకుంటున్నాం కదండి, మా పనులే మాకు చాలా ఎక్కువ కదండి, నేను చాలా తిరుగుతూ ఉంటానండి, ఆ పని ఈ పని చేస్తూ ఉంటానండి అని కూడా మీకు డౌట్ ఉండొచ్చేమో. నేను కూడా అదే అన్నాను డాక్టర్ గారి దగ్గర. మనం ఎంత పని చేసినా సరే అది వేస్ట్ అంట, ఎంత లాంగ్ వెళ్ళినా అది కాదంట. కంటిన్యూగా 20 minutes ఖచ్చితంగా నడవలసిన అవసరం ఉంది. రన్నింగ్ కూడా వేస్ట్, నడవడం చాలా ఎక్కువ. 20 minutes ఆగిపోకుండా నడిచేటువంటి వ్యక్తుల్లో చాలా మార్పులు కనబడ్డాయి అన్నారు ఆయన. చేతులు ఊపుతా చేయాలి తప్ప, అంటే పనులు చేసుకుంటే సరిపోదు. 20 minutes నాన్ స్టాప్గా నడవాలి. అదొక అది చాలా కరెక్ట్. అది కార్డియో అంటారు దాన్ని. అది మంచిది గుండెకి. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరు లేకపోతే కొంచెం వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది. ఏదైనా సరే దేవుడు ఆయుష్ ప్రతి ఒక్కరు కూడా రాసి ఉంచేసాడు. దానికి ముందుకని వెనక్కని ఎవరో కూడా దాన్ని తప్పించలేవు. అలాగని చెప్పి మనం గాల్లో దీపాలు పెట్టేసి దేవుడు చూసుకుంటాడంటే కాదు కదా, మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. దేవుడు 90 సంవత్సరాలు నాకు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, నేను తాగేసి డ్రగ్స్ తీసేసుకుని సిగరెట్ స్మోక్ చేసేసి 90 సంవత్సరాలు బతికేస్తానంటే కుదరదు కదా. నా యొక్క అవిధేయతను బట్టి, నా యొక్క బుద్ధిహీనతను బట్టి, నాకు అజాగ్రత్తను బట్టి నా ఆయుష్ నేను పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్నిటికంటే కూడా దేవుడి మీద ఆధారపడుతూ కూడా మన జాగ్రత్తగా ఉండడం అనేది ఇంకా మంచిది. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆత్మీయంగా ఫస్ట్ ఎదగండి, ఆత్మీయంగా ఎదుగుతూ శరీర విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా, అధిక తిండిబోతులే కూడా ఉండొద్దన్నాడు కదా ఆయన. తిండిబోతులు, తాగుబోతులు గొంతులు కత్తి పెట్టుకోమన్నాడు. అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి. కానీ శుభ్రంగా తినండి, కానీ అరిగే వరకు కష్టపడండి. అది నేను చెప్పదలిచిన విషయం. కాబట్టి నేను డాక్టర్ని అయితే కాదు, నేను కార్డియాలజిస్ట్ని, న్యూట్రిషనిస్ట్ని, డైటీషియన్ని అసలు కాదు. నాకు ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. అసలు ఎందుకు చెప్పాలనిపించింది అంటే, ఒక బ్రదర్ అడిగారు జిమ్ చేయొచ్చా లేదని. చేయడం తప్పులేదు, కానీ ఆ వచ్చినటువంటి ఫిజికల్ అపియరెన్స్ నలుగురు చూపించాలనే ఉద్దేశంతో చేయడం మాత్రం పూర్తిగా దేవుని దృష్టిలో తప్పును చేసినటువంటి వారే ఉంటాం కనుక జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా సరే మనకు మంచిది. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, రోజులో 20 నిమిషాలన్నా సరే మన శరీరం కొరకు మనం కేటాయించండి. ప్రార్థనలోనే మనం 20 నిమిషాలు కేటాయించాం, అలాంటిది శరీరం కోసం ఏం కేటాయించాలి అన్నట్టుగా అనుకుంటున్నారేమో. మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ఆత్మీయంగా ఎదగండి, అనేక మందిని బలపరచండి, అనేక మంది దేవునిలోకి నడిపించండి. మీరు ఇంకా వెలగాలి, ఇంకా మంచి ఆయుష్ను పొందుకోవాలి, అనేక మందిని దేవుని వైపుగా నడిపించగలిగేటువంటి పాత్రలుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడని మీరు నమ్మండి. మన ద్వారాగా అనేక ఆత్మలు రక్షించబడాలి. అందుకే దేవుడు మనకు ఆరోగ్యమైన ఆయుష్యనే ఇస్తున్నాడు. దాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆరోగ్యాన్ని బలపరుచుకుందాం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం, దేవుని కొరకు వాడబడదాం. అంతేగాని ఈ ఆయుష్ని మన స్వప్రయోజనాల కొరకు కాదు, దేవుడి కొరకు వినియోగించగలిగేటువంటి వారే మనం అందరూ కూడా ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. అందుకే దేవుడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని కూడా ఇవ్వాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం కనుక దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించండి. అందరికీ కూడా షేర్ చేయండి, అన్నిటికంటే ముందుగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.